చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయమైపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా దాదాపు 2,50,000 ఎకరాలకు నీళ్లు రావాలి. మంచినీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది. మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా? గుడ్లప్పగిచ్చి చూస్తుందా? ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలా కల్వకుర్తి కింద 2,30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో. అక్కడి నుంచి ముచ్చెమర్రి నుంచి తీసుకుపోతున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతున్నారు. ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు. సాగర్లో సాగర్ ఆయకట్టు 6,30,000 ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది. 2,50,000 ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది. దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అటు సాగర్ నీళ్లు కుడికాలువకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు. ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికి వెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబీతో మాట్లాడడమో, కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా? బీఆర్ఎస్ పార్టీ ముళ్లు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. ఒక్కసారి కాదు, మీరు చూశారు. మొదటి కేఆర్ఎంబీ మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు. వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి 10 ఏళ్లు మేము అప్పచెప్పలేదు, సెక్షన్ 3 కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం, నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేల్కొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం, మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన గోదావరి బంకచెర్ల లింకు పెట్టి 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు, ఆయన 2 సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు, బడ్జెట్ లో నిధులు పెట్టిండు, ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 3 రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు? నిజంగా 3 రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేలే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, మీకు ఆపస్ల కొట్లాటున్నది, కుర్చీల కొట్లాటున్నది. మూడవది, మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్లన్నీ కుడికాలువ ద్వారా రోజు 10,000 టీఎంసీలు పోతున్నాయి, 10,000 క్యూసెక్కులు రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని. అటు రాయలసీమ తీసుకుపోతున్నారు. మన పంటలు ఎండిపోతాయి. 10 లక్షల ఎకరాలు ఉంది. హైదరాబాద్ మంచినీళ్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు మంచినీళ్ళకి తిప్పలవుతుంది. ఏం చేస్తున్నాయా అంటే అప్పుడు కేఆర్ఎంబీ చైర్మన్ దగ్గరికి పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను అడిగినాక తెల్లారి మీటింగ్ పెట్టిండ్రు. ఏమని? సెక్రటరీల మీటింగ్. అరే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, నీళ్ళని పోయినాయని గప్పుడు నిద్రలేసారు. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. అది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పడమైనా, గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా, కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో, రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేశారు. మీ వెనుకనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివరణ అడుగుతారా? ఈ 6 రోజుల పాటు ఏం చేశారు? ఇప్పుడే 6 రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను. 6 రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పటి వరకు
ఇవాళ ఒక తట్టెడు మట్టి తెచ్చిరు అంతే. లోపల వాళ్ళు అడిగితే అందాలకు చెప్పారు పాపం, వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోను కానీ 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. మరి 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు? వీళ్ళు 2 days లోనే చేస్తామని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని 2 days లో చేయాలని నేను కోరుకుంటున్నా, 2 days లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా. ఐ విష్ దే షుడ్ డూ. కానీ పరిస్థితి అట్లా లేదు. 6 రోజులు పొడగొట్టింది కదా. 6 రోజుల్లో ఏం పని చేశారు మీరు? 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి ఇప్పటిదాకా? జీరో వర్క్. వాళ్ళని కాపాడడంలో 6 రోజుల్లో పోవడం, అది అడిగితే పోతురు చూస్తురు వస్తురు సార్, ఎవరేం చెప్తుండ్రో ఓలకోలకు మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు. లైన్ ఆఫ్ డైరెక్షన్, లైన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయింది వీళ్ళు. సో మీకు వేగంగా సహాయక చర్యలు చేపట్టండి. డెబ్రిస్ ను, ఆ కన్వేయర్ బెల్ట్ ను వెంటనే మరమ్మతు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్ గా డెబ్రిస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 3 షిఫ్ట్లలో కూడా అవసరమైతే అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, సింగరేణిలో కోల్ మైనింగ్ లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ మైనర్స్ ను పిలిచి లోపల ఉండే డెబ్రిస్ ను ఆ ట్రైన్ ద్వారా కూడా తీసుకురండి. అదేవిధంగా మన కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకురండి. సైమల్టేనియస్ గా రౌండ్ ద క్లాక్ 3 షిఫ్టుల్లో పనిచేసి వారిని కాపాడి వారిని తొందరగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం. మిషన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడు. ముందు డెబ్రిస్ తీస్తే ముందు మనం ఆ 8 మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మనకు జరగాలి కదా. ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్ లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికీ కనబడడం లేదు. మరి 6 రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు? ఎందుకు కన్వేయర్ బెల్ట్ ను ఆపరేట్ చేయలేదు? ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్ గా అక్కడ ఉండేటువంటి మడ్ ను కానీ డెబ్రిస్ ను తెచ్చే ప్రయత్నం చేయలేదు? ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయిందన్నారు. ఈ పని ఏదో 5 రోజుల కిందనో 4 రోజుల కింద ఎందుకు చేయలేదు? దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో ఫైన్. సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే చెప్పాను నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ, అదేవిధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కానీ చెయ్యాలి మీరు. ఇప్పుడు వైసాబ్ ఇదేమి, మేము కాళేశ్వరం ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం, 203 కిలోమీటర్స్ టనల్ తవ్వాం. పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం బీఆర్ఎస్ హయాంలో, 100 కిలోమీటర్స్. అఫ్ కోర్స్ దట్ టనల్ ఈస్ డిఫరెంట్, దిస్ టనల్ ఈస్ డిఫరెంట్, కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది. సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది. కాళేశ్వరంలో ప్యాకేజ్ 7 లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది. 30 మీటర్లు గాలికి, ఆకాశానికి, సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి. అయినా మేము ఎక్స్పర్ట్స్ ను జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం, దాన్ని హ్యాండిల్ చేసినాం, జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇవాళ అద్భుతంగా దాని నుంచి ఇవాళ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పంట పొలాలకు, హైదరాబాద్ కు, తెలంగాణకు ఇవాళ త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం. బైసాబ్ మేము ఇప్పుడు అక్కడ మాట్లాడినాం, ఎంత సీపేజ్ ఉందని అడిగితే 5,000 క్యూసెక్కులు ఉందన్నారు. 5,000 క్యూసెక్కులు బయటకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ న్యూ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో 9,000, 10,000 క్యూసెక్కులు వచ్చినాయి. 9,000 లీటర్స్ పర్ అవర్, పర్ మినిట్, 9 to 10,000 లీటర్స్ పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా డీవాటరింగ్ చేసినాం కదా ఆ రోజు. ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే 5,000 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు. మరి 3,600 పెద్ద ముచ్చట్నా? గతంలో రాలేదా? దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది. అదేదో కొత్తగా వచ్చింది, నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. ఇక ఒక ఆయన సరే వాటర్ నీళ్లు కలిసినాయి అన్నాడు, అది వేరే అనుకో. బాధ్యత రాహిత్యం. ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, వినలేదా మీరు? 3,300 కోట్లు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే
3,900 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము. 600 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. పైగా మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి. 2 టన్నెళ్లకు కూడా బేరింగులు పోయినాయి. ఇప్పుడు మనం పోయిన టన్నెల్ది బేరింగ్ పోయింది. ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఇదే నల్గొండ జిల్లాలో. ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళని పెట్టి మన తెలంగాణ వాళ్ళను ముంచి ఆంధ్రకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా కట్టించిండు. కానీ ఇదే టన్నెల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం. ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం. అంటే మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామని. నిజంగా మేము పక్కన పెడితే అఖిలపక్షం పిలిచినాం. జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది. వీళ్ళిద్దరు కూడా వచ్చిండ్రు. కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు. వీళ్ళే అడిగితే 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేపించాం. అంటే 2 సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే 2 సార్లు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం. డీ వాటరింగ్